ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గల 295 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ను తీసుకొస్తున్నారు. ఆన్లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజల వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఫలితంగా ప్రజల సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ రూపంలో టోకెన్ తీసుకునే అవకాశం ఉంది. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లో వివాహ రిజిస్ట్రేషన్ లాంటి సేవలను ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్ కు ప్రత్యేక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందిస్తున్నట్టు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పష్టం చేశారు. డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నమోదైన స్లాట్లను ఒకవేళ రద్దు చేసుకుంటే 100 రూపాయలు, సమయం మార్పు చేసుకుంటే 200 రూపాయలు చెల్లించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫీజులు కూడా చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త విధానం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.